ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టింది. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుడు మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి. గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టరైపోతూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప. నేను అధికారులను కూడా కోరుతూ ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్నా అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతూ ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ రేటింగ్ చేసుకుంటారు, తప్పేముంది. వాళ్ళ రేటింగ్లు చేసుకుంటే జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? ఏం నేర్పుతున్నారు మీరు? రేపు మళ్ళీ మేము 3.5 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కూడా ఇట్లా చేయమని మాకు తొవ్వ చూపిస్తున్నారా, దారి చూపిస్తున్నారా? జిల్లా పోలీసులను కూడా నేను కోరుతా ఉన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిపించుడు, స్టేషన్లలో గంటలు గంటలు కూర్చుని పెట్టుడు, బెదిరించుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతుందో గుర్తుపెట్టుకోరు పోలీస్ అధికారులారా. సీనియర్ ఐపీఎస్లే డీజీపీ ఆఫీస్కి పిలిచి కూర్చుని పెడుతున్నారు పొద్దంతా. గుర్తుపెట్టుకోరి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ప్రజలు ఇచ్చేది ప్రజలకు పనిచేయమని, ప్రజలకు సేవ చేయమని.